బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో తీవ్ర కలకలం రేగింది. తాజ్ కృష్ణ హోటల్ కు ఎదురుగా ఉన్న ఓ భవనంపైకి ఎక్కిన యువతి క్రిందకు దూకేస్తానంటూ కేకలు వేసింది. సెల్ ఫోన్ లో ఎవరితోనూ మాట్లాడుతూ కనిపించింది ఆ యువతి. పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. యువతిని కిందకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తాజ్ 2.5 గంటల నుంచి కూడా ఒక యువతి ఈ తాజ్ కృష్ణ హోటల్ ఎదురుగా ఉన్నటువంటి ఏజీ హాస్పిటల్స్ బిల్డింగ్ పైకి అయితే ఎక్కింది. సో 2.5 గంటల నుంచి కూడా పైనే ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే తనను ఉద్యోగం నుంచి తొలగించారు అన్నటువంటి కారణంతో పైకి ఎక్కిందని చెప్పి కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. సో మొత్తం ఆ ఏదైతే పిట్ట కూడా ఉందో ఆ బిల్డింగ్ ప్రహారీ కూడా ఏదైతే ఉందో దాని పైన కూర్చొని ఎవరితోనో ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంది. స్థానిక బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పైకి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కునేటువంటి ప్రయత్నం చేసినా కూడా యువతి డీటెయిల్స్ చెప్పకుండా మొరాయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే నేను దూకేస్తాను అంటూ కూడా ఇక్కడ కొంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా కూడా ఆ బిల్డింగ్ పైన అలాగే కూర్చొని ఉంది. ఎవరో అంటే తనకు అన్యాయం జరిగిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారు ఇక్కడికి వస్తే తప్ప నేను ఈ బిల్డింగ్ నుంచి దిగను, లేదంటే ఇక్కడి నుంచి దూకేస్తాను అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కొంచెం కూడా భయము బెరుకు అనేది లేకుండా కూడా ఆ పిట్టగోడ పైన కూర్చొని ఆ అవతలి వైపు బిల్డింగ్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఆ బిల్డింగ్ పైన కూడా ఇంకొంతమంది ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అక్కడ కొంతమంది ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు కూడా ఉన్నారు. అయితే ఎవరితోనూ కూడా తను సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దగ్గరికి వస్తే నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తే నేను కిందకి దూకేస్తాను అంటూ కూడా అందరినీ భయభ్రాంతులకైతే గురి చేస్తూ ఉంది. సో ఇక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు అలాగే ఇతర అధికారులు అలాగే హాస్పిటల్ సిబ్బంది మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇతర అధికారులు కూడా చేరుకుంటా ఉన్నారు. యువతిని సురక్షితంగా కిందికి దింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఎవరికి చెప్పకుండా యువతి పైకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి దృశ్యాల ఆధారంగా పైన ఒక యువతి ఉన్నట్టుగా కూడా ఈ యొక్క కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఏదైతే ఏజీ హాస్పిటల్కు సంబంధించినటువంటి రాబోయేటువంటి అంటే కొద్ది రోజుల్లో ఓపెన్ చేసేటువంటి ఈ బిల్డింగ్ పైకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే సెక్యూరిటీ సిబ్బందిని కూడా దాటుకొని పైకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు, ఆ విజువల్స్లో చూసుకోవచ్చు. ఒక్కసారి అసలు కొంచెం కూడా భయపడకుండా అంటే నేను ప్రాణాలను లెక్క చేయకుండా పైకి వచ్చాను అని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఎవరితోనో గత గంట నుంచి గంటన్నర సేపటి నుంచి కూడా పోలీసుల లేకపోతే ఇతర ఫైర్ సిబ్బంది ఎవరు కూడా దగ్గరికి వచ్చినా కూడా ఎవరిని కూడా దగ్గరికి రానివ్వకుండా ఆ యువతి చేస్తున్నటువంటి పనులు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అయితే తనకు అన్యాయం జరిగిందని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి కనిపిస్తూ ఉంది. అలాగే ఆ యువతితో మాట్లాడడానికి ఇప్పుడే ఆసుపత్రికి సంబంధించినటువంటి ఏజీ ఆసుపత్రికి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఈ యొక్క బంజారా హిల్స్ బ్రాంచ్కి అయితే చేరుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క అంటే మొత్తం కూడా బంజారా హిల్స్ తాజ్ కృష్ణ ప్రాంతం అంతా కూడా కొంత గందరగోళ పరిస్థితుల్లో అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తనను ఉద్యోగం నుంచి తొలగించారనేటువంటి కారణంతో ఆ యువతి పైకెక్కి ఆత్మహత్య యత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సర్తాజ్ అయితే విజయ్ ఇటు చూసుకుంటే ఆ అమ్మాయి 2 గంటల నుండి పైనే ఉంది అంటున్నారు. అంటే ఉద్యోగం తొలగించడమే కారణం అని చూడాలా? పోలీసులు పైకి వెళ్ళినా కూడా ఆ యువత ఎందుకు కిందకి దిగలేదు? పేరెంట్స్ కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారా? ఇంతవరకు కూడా తన డీటెయిల్స్ ఏవి కూడా అటు పోలీసుల దగ్గర కానీ ఇటు అధికారుల దగ్గర కానీ లేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది సర్తాజ్. ఎందుకంటే తను ఎవరు ఏంటి అనేది కూడా ఆసుపత్రి సిబ్బంది కానీ లేదా పోలీసులు కానీ తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా దగ్గరికి వస్తే నేను పైనుంచి దూకేస్తాను అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడొచ్చు, మొత్తం అంతా కూడా బిల్డింగ్ చివరి అంచున కూర్చొని తను అసలు ఎవరికి కూడా భయపడట్లేదు, చావంటే నాకు భయం లేదు అన్నటువంటి ప్రవర్తనతోని తను అక్కడ కూర్చున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అంటే తనకేదైనా మానసిక ఒత్తిడి వల్ల ఇలా చేస్తుందా, లేదా ఏదైనా కుటుంబ కలహాలా, లేకపోతే ఇతరత్ర ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా పోలీసు వారైతే చేస్తూ ఉన్నారు. కానీ ఎవరిని కూడా దగ్గరికి అయితే రానివ్వట్లేదు. ఎవరితోనో ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంది. ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడేటువంటి వ్యక్తి ఇక్కడికి వస్తే తప్ప నేను ఈ బిల్డింగ్ దిగను అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.
సో పోలీసులు కూడా తనను ఆ అమ్మాయిని కిందకి దించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తీవ్రంగా కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అటు ఫైర్ సిబ్బంది కూడా ఇప్పటికే బిల్డింగ్ పైకి చేరుకుంటున్నారు. సో తనకి ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా తనని కిందకి దించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. కానీ ఎంతవరకు తను అక్కడే ఉంటుంది అనేటువంటి ఆ పోలీసులకు కూడా తెలిసేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే దగ్గరికి ఒక అడుగు మీరు ముందుకేస్తే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను అని చెప్పి కూడా అందరినీ భయపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడాలి, పోలీసులు అయితే వాళ్ళ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి కూడా పైకైతే వెళ్ళారు. కానీ తనని సురక్షితంగా కిందకి తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ చాలామంది కూడా మనం చూడొచ్చు, జనం కూడా చాలామంది అయితే గుమికూడారు. తనని సురక్షితంగా కిందకి తీసుకురావాలంటే ఎవరైనా సరే, సో తనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే, కానీ ఆత్మహత్య అనేది చాలా తప్పు పద్ధతి. సో దాన్ని అవలంబించకూడదని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఎన్ని బాధలు ఉన్నా సరే దాన్ని బ్రతికి మనం సాధించుకోవాలి తప్ప ఇలా ఆత్మహత్య చేసుకోవడము ఆత్మహత్యకు పాల్పడడం అనేది మంచిది కాదు. అలాగే ఈ యొక్క పద్ధతిని మానేసి మీరు కిందకి దిగాలని చెప్పి స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి కింద గుమిగున్నటువంటి జనాలు కూడా చెప్తా ఉన్నారు. కానీ తనైతే ఎట్టకేలకు వినని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఆ ఫోన్లో మాట్లాడేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇక్కడికి వస్తే తప్ప తనకు కిందకి దిగేటువంటి అవకాశం అయితే కనపడట్లేదు సర్తాజ్. ఒకసారి చూడొచ్చు, మనం పైకి అయితే చూడొచ్చు. ఇంకా కూడా అక్కడే ఇక్కడ ఇంత హంగామా జరుగుతూ ఉంది. కింద పోలీసు వారు ఇంత పికెటింగ్ నిర్వహించారు, భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు, కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా తనకైతే పట్టట్లేదు. అంటే తను ఏదో ఒక చాలా బాధ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ఎంత పెద్ద బాధ అయితే అలాంటి డిసిజన్ తీసుకుంటుంది. పైకెక్కి తన తనువును చాలించాలన్నటువంటి ఆలోచన ఎందుకు చేస్తుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఉద్యోగాన్ని నుంచి తొలగించడమే కారణమా అంటే ఎస్ అవును అని చెప్పి కొంతమంది అంటున్నారు. కానీ ఆ ఒక్క కారణంతో ఒక ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం చేసుకోవచ్చు, ఈ కంపెనీలో కాకపోతే ఇంకొక కంపెనీలో చేసుకోవచ్చు. కానీ ఇలా ఆత్మహత్యకు పాల్పడడం సరికాదని చెప్పి స్థానికులు కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ పోలీసులు మాత్రం తనను కాపాడడానికి వాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బంజారా హిల్స్ పోలీసులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారని చెప్పాలి. సో ఒక పక్క బిల్డింగ్కి 3 వైపులా కూడా పోలీసులు అయితే ఉన్నారు. కానీ తను ఉన్నటువంటి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఏదైతే కనిపిస్తుందో, సో ఈ ఫేసింగ్ వైపు ఏదైతే మనకు గ్లాస్ క్లీనింగ్ మిషన్ ఉందో అది అవతల వైపు ఉండుంటే బాగుండేదని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ తను జంప్ చేస్తే కూడా తగిలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇటు నుంచి వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు. సో 3 వైపులా కూడా పోలీసులు అయితే బిల్డింగ్ని చుట్టుముట్టారు, పైన కూడా 3 వైపులా ఉన్నారు. కానీ తను ఎవరిని కూడా దగ్గరికి అయితే రానివ్వట్లేదు సర్తాజ్. సో పోలీసులు అటు ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు, అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, సో గత 2 గంటలుగా యువతి పైకి అయితే ఎక్కింది. 2 గంటల నుంచి గంటన్నర సేపు నుంచి కూడా ఇక్కడికి కిందకి దూకేస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, మనకు ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. పోలీసు వారు కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఇంతమంది గుమిగూడుతూ ఉన్నారు, మీ వల్ల ఇక్కడ ఇంకా చాలా మంది వచ్చేస్తూ ఉన్నారు. అటు ట్రాఫిక్ అలాగే ఆ యువతికి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా చూడొచ్చు, తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. సో కానీ యువతి మాత్రం అక్కడ అలాగే కూర్చుంది, అసలు నాకేమీ పట్టనట్టుగా, నాకేమీ తెలియదు అన్నట్టుగా అక్కడే కూర్చుంది. సో ఎంత బాధ ఉన్నా కూడా ఇలా చేయడం తప్పని చెప్పి కొంతమంది కింద ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ విజయ్.